తాను తలవంచనని చెప్తారు. యుద్ధభూమి నుంచి పారిపోయేది లేదని తెగేసి చెబుతారు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే సింగిల్గా వస్తా, సింహంలా ఫేస్ చేస్తాను అని పదే పదే చెబుతారు. కానీ మాట నిలబెట్టుకోలేదు, మాట మీద నిలబడలేదు. రాలేదు అని ఆయన అభిమానులు అంటున్నారు. కాదు, భయపడి పారిపోయాడు అని ప్రత్యర్థులు గేలి చేస్తున్నారు. తొలి రోజు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కూర్చోకుండా, రెండవ రోజు అసెంబ్లీకి అసలే రాకుండా జగన్ తప్పు చేశారా అనేది ఇప్పుడు ది మోస్ట్ వైరల్ హాట్ టాపిక్. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. తొలి రోజు ప్రమాణ స్వీకారం చేశారు, అంతే, వెళ్ళిపోయారు. రెండవ రోజు అసలు రానే లేదు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం పరిస్థితి. ఈ 2 రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకం. తొలి రోజు ప్రమాణ స్వీకారాలు, రెండవ రోజు స్పీకర్ ఎన్నిక. అయినా సరే జగన్ డుమ్మా కొట్టారు. ఇంట్లో కూర్చోలేదు, పులివెందలకు పయనమయ్యారు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే జగన్ తప్పు చేస్తున్నారా లేక తప్పుల మీద తప్పులు చేస్తున్నారా అనే అనుమానాలు సామాన్యుడికి రాకమానదు. 2019లో 151 సీట్లకు పైగా సాధించి వైసీపీ అధినేత జగన్ నేడు 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఏపీ అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి దుస్థితి ఉంది. అప్పటి నుంచి జగన్ చాలా డీలా పడిపోయారు. ఎంతగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆ ఆవేదన, వేదన, ఓడిపోయామనే కుంగుబాటు జగన్ ముఖంలో, బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. లోపం ఎక్కడ జరిగిందో కరెక్ట్గా చెప్పేందుకు నా వద్ద ఆధారాలు, సాక్ష్యాలు లేవంటూనే నేరం ఈవీఎంల మీదకి నెట్టేస్తున్నారు జగన్. ఎన్ని మాట్లాడుకున్నా, ఎంతగా గింజుకున్నా సరే మరో 5 ఏళ్లు ఏపీలో కూటమి అధికారంలో ఉంటుందనేటువంటిది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో లీడర్ ఎలా ఉండాలి? క్యాడర్లో భరోసా నింపాలి. అసెంబ్లీలో ఉండి ఎంత రఫాడించాలి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ జగన్ నేటికి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవటం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా రాదు. సభలో పూర్తి స్థాయి మెజారిటీ కూటమికి మాత్రమే ఉంది. పైగా కొత్త ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, సీనియర్లు కూడా మంచి కసితో ఉన్నారు. ఇదంతా నిజమే. సో వాట్? అంత మాత్రాన అసెంబ్లీలో మనం చేయాల్సింది ఏది ఉండకపోవచ్చు, అక్కడ ఉండి చేసేందుకు ఏమీ లేదు అనే జగన్ స్టేట్మెంట్ అపరిపక్వతకు నిదర్శనంగా ఉంది. సహజంగానే అసెంబ్లీలో ఎవరు పైచేయిగా ఉంటారో వాళ్లే శాసిస్తారు, టీజ్ చేస్తారు, మాటల దాడి చేస్తారు, విమర్శలతో చుక్కలు చూపిస్తారు, ఎద్దేవా చేస్తారు, ఎగతాళి చేస్తారు. అయితే సో వాట్? అసెంబ్లీకి పోకూడదా? మంచి చేస్తారు, ప్రజా సమస్యలను చట్టసభల్లో వినిపిస్తారు, అధికార పార్టీ చేస్తే తప్పులు ఎండగడతారు అనే కదా 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు అసెంబ్లీకి పంపింది. ఆ బాధ్యతను వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తే ఎలా? అయినా ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారని ముందుగానే అసెంబ్లీకి డుమ్మా కొడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇంతకుముందు పవర్లో ఉండి అసెంబ్లీలో మీరేమి చేశారో, ఆనాడు ప్రతిపక్షంలో ఉండి నేడు పవర్లో ఉన్న కూటమి సభ్యులు కూడా యాజ్ యూజువల్గా అదే చేస్తారు, చేసి తీరతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. అయినంత మాత్రాన తప్పించుకుంటే ఎలా అని నిలదీస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. గెలుపును ఎలా సంబరాలతో స్వీకరిస్తారో ఓటమిని కూడా అదే రీతిలో స్వీకరించాలి. అప్పుడే నాయకుడు నిజమైన పరిణతి ఉన్న నాయకుడిగా మారతాడు. విమర్శలను, అవమానాలను, ఎగతాళిని, చీత్కారాలను స్వీకరించలేనటువంటి వ్యక్తి చరిత్రలో నాయకుడిగా నిలబడలేడు కూడా. ఇది ప్రజలు నిర్మించిన చరిత్రను తడిమి చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఎందుకు ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు? ఇది సరికాదు కదా అని ప్రశ్నిస్తే జగన్ ఓడిపోయాడు, ఇంకా చావలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి స్పీకర్గా ఉంటే ఎలా వస్తారు? వచ్చి మీరు స్పీకర్ స్థానానికే వన్నె తెచ్చారు అంటూ ఎలా పొగుడుతారు అంటూ ప్రశ్నిస్తున్నాయి వైసీపీ వర్గాలు. ఇందులో కొంతమేరకు నిజం లేకపోలేదు.
స్పీకర్ కాకముందు అయ్యన్న పాత్రుడి ఆ వివాదాస్పద వీడియో వైరల్ అయింది. గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఇది వైఎస్ జగన్కు కానీ ఇతర ఎమ్మెల్యేలకు కానీ కాస్త మింగుడు పడని అంశమే. అయితే స్పీకర్ ఎన్నిక రోజు సభకు వస్తే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఒకవేళ ఉందే అనుకుందాం, స్పీకర్ మీద పొగడ్తలు కురిపించాల్సిన పని కూడా లేదు. ప్రజల తరపున మేము గొంతుక వినిపించి తీరతాం, మీరు మాకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా మాట్లాడి ఉండొచ్చు. అప్పుడు తమను ఎన్నుకొని చట్టసభలకు పంపిన ఓటర్లకు మాత్రమే కాదు, ప్రతిపక్షం ఉండాలని బలంగా కోరుకునే కోట్లాది మంది తరపున ఓ స్వరంలా నిలిచి ఉండొచ్చు. కానీ జగన్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇది చాలా బ్లండర్ మిస్టేక్ అనేటువంటిది సీనియర్ విశ్లేషకుల అభిప్రాయం. ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు అనేటువంటిది ప్రతి రాజకీయ నేత గుర్తించాల్సినటువంటి చారిత్రక వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా వైఎస్ జగన్ గుర్తించాల్సినటువంటి చేదు నిజం కూడా ఇదే. అసెంబ్లీకి రావాలి, అధికార పార్టీ కనుక తప్పులు చేస్తే ప్రజల కోసం ప్రజల తరపున నిలదీయాలి. ప్రతిపక్ష హోదా లేకపోతే ఏంటి, ప్రజాపక్షంగా ఉండి కూడా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, నినదించాలి, గర్జించాలి. అధికార పార్టీ గొంతు నొక్కేస్తే అప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. కానీ అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం, వెళ్ళకూడదని బ్లంట్గా డిసైడ్ అవ్వటం సరి కానే కాదు. అపోజిషన్ పార్టీ అంటే కౌంటర్ మాత్రమే కాదు, కౌంటర్ వ్యూ అనే నిజాన్ని గుర్తించాలి వైఎస్ జగన్. అలా చేయకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే, చేసుకుంటూ వెళితే ప్రజలు పక్కన పెట్టేస్తారనేటువంటిది నిప్పు లాంటి నిజం. మరి ఇప్పుడైనా ఇకనైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ చేదు వాస్తవాన్ని, ఈ నిప్పు లాంటి నిజాన్ని గుర్తిస్తారో లేదో చూడాలి.